మొక్కల ప్రేమికులతో కోలాహలంగా మారినటువంటి హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్. చాలా మంది బ్యాగ్స్ బాటిల్స్ ఇవన్నీ తీసుకెళ్తున్నారు. సో దట్ వాళ్ళే వాళ్ళపై వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకొంచెం హెల్ప్ కావాలి. సో మంచి ప్రోడక్ట్స్ కావాలి, మంచి బాటిల్స్ వాడాలి. మేము చందన లేదండి, యాక్చువల్లీ మేము ఈ ఇయరే వచ్చింది. దీనికోసం వెయిట్ చేస్తున్నాం ఈ ఇయర్ నుంచి. అంటే ఇంతకుముందు అంటే తెలీదా? నో యూట్యూబ్లో సర్చ్ చేశాను. సో ఈ ఇయర్ మెలా ఎప్పుడు అన్నది చూసినప్పుడు జనవరి వెయిట్ చేస్తున్నాను అన్నమాట. సో సార్ ఐ కేమ్ హియర్ మళ్ళీ ఐఎమ్ సో హ్యాపీ. చాలా బాగున్నాయి కలెక్షన్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. బయట వాటికంటే కూడా ఎక్కువ వెరైటీస్ దొరుకుతున్నాయి ఇక్కడ. మోస్ట్లీ నేను ఎక్కువ హర్బల్ ప్లాంట్స్ తీసుకున్నాను. కాస్ట్ ఎలా ఉన్నాయి? కాస్ట్ వచ్చి నర్సరీసే బెటర్, బట్ మేళాలో వెరైటీ ఎక్కువ దొరుకుతుంది. దానివల్ల ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. దొరకనివి కూడా దొరుకుతున్నాయి కాబట్టి ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. రెగ్యులర్ కాకుండా డిఫరెంట్గా తీసుకున్నాను. యా, బికాజ్ ఐఎమ్ ప్లాంట్ లవర్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీగా ఉండడం అందులో ఈరోజు సండే. లాస్ట్ టైం వచ్చారా? అంటే ఎలా అనిపించింది? ఇదంతా ఎక్స్పెక్ట్ చేశారా? అసలు క్రౌడ్ కొద్దిగా ఎక్కువ ఉంది, పార్కింగ్ ప్రాబ్లం ఉంది. ఎక్స్పెక్ట్ చేశారా? కరోనా టైం ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? ప్రైస్ ఎలా రీజనబుల్ అనిపించిందా? మరి అయినా తీసుకున్నారు. ఫ్యామిలీ I'm telling you the honest thing that it could have been better because I'm not seeing anything, wow, which I should carry. These are the things which we see throughout the year. In Hyderabad is a plant lover city. So plant lover city, you see in the nurseries all these things. The only thing which was is hydraulic stalls. That is something which was unique and I went and I saw. That's it. Thank you. మేము కాకినాడ నుంచి వచ్చామండి. మాది గణపతి గార్డెన్స్. మాది చామంతుల ప్రత్యేకత. మా చామంతి ఒక మొక్క ఒక బుకే మాదిరిగా ఉంటుంది. ఒక కుండీలో ఒక మొక్కే ఉంటుంది, అది బాల్ షేప్లో ఉంటుంది. ఇండియాలో ఫస్ట్ టైం మేము ఇలా తయారు చేసాం. ఈ ఇయర్ వచ్చేటప్పటికి హ్యాంగింగ్ పాట్స్ కూడా తయారు చేసాం. హ్యాంగింగ్ బాస్కెట్స్ అంటే ఇప్పటి వరకు అందరూ వేరే వేరే రకాలు హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెట్టారు. మేము ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెట్టాం. ఈ సంవత్సరం అవి కూడా ఇక్కడ నర్సరీ మేళాలో పెట్టాం. ఈ నర్సరీ మేళాలో మాత్రం మంచి బాగా రెస్పాన్స్ బాగుంది. సేల్స్ అయితే బాగుంది. క్రౌడ్ చాలా బాగా వచ్చారు. మేము ఎంతో హ్యాపీ.
ఒకటి ఇప్పుడు ఏమంటున్నారంటే 28 రోజున ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన రోజు మొదటి రోజు వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఏమంటున్నారంటే అప్పుడు మొక్కలు చాలా తక్కువగా రేట్ ఉంది, ఇప్పుడు రేట్ పెరిగింది అని చెప్పేసి అంటారు. అదేం కాదండి, అది నిజం కాదు. ఇప్పుడు రేటు తక్కువది. అప్పుడు రేట్ ఏంటంటే నర్సరీకి మామూలుగా స్టార్టింగ్ పెట్టినప్పుడు ఒక రేటు పెడతారు, నెమ్మదిగా మామూలు రేటుకి అమ్ముతారు. అదేం కాదండి, అలాగేం లేదు. తక్కువ రేటుగా అమ్ముతారు. ఒక మొక్కకి చొప్పున ఎంత? మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 300 ఉంటుంది. వర్తఫుల్ అది. ఒక బుక్కేలా కూడా ఇవ్వచ్చు. మ్యాక్సిమం బయట ఒక బుక్కే తీసుకోవాలంటే 400 నుంచి 500 వరకు ఉంటుంది. ఇది అయితే 300 ఇక నర్సరీ ప్రైస్, ఎక్స్పో ప్రైస్. ఓకే, నెక్స్ట్ మా దగ్గర పెద్దవి కూడా ఉన్నాయి. ల్యాండ్స్కేపింగ్ పర్పస్ మేము తయారు చేసినవి. అవి కూడా పెద్ద బాల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైనా గార్డెన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఇంకా వాళ్ళు బల్క్లో తీసుకోవాలి ఎక్కువ మొత్తంలో అనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా తక్కువకి ఇవ్వగలుగుతారు? తక్కువకి ఇస్తామండి. అది హోల్సేల్ ప్రైస్ కింద ఉంటుంది. అది బల్క్గా ఇస్తాం. అది నర్సరీ పెట్టుకున్న వాళ్ళకి. అలా నర్సరీ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ మేళా చాలా అడ్వాంటేజ్. ఎక్కడ ఏ మొక్క దొరుకుతుంది, ఎక్కడ ఏ పాట్ దొరుకుతుంది, ఎక్కడ గార్డెన్ సాయిల్ దొరుకుతుంది అన్నది ఈ నర్సరీ మేళాలో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. అది నర్సరీ పెట్టుకుందామని ఆలోచన ఉన్న వాళ్ళకి. మొత్తం మీరు ఎన్ని రకాలైనటువంటి మొక్కల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది? మనం చామంతుల్లోని 25 షేడ్స్ తీసుకొచ్చాం. యాక్చువల్గా అందరికీ తెలిసి ఉన్నది చామంతి అన్నది రెండే, ఎల్లో వైట్ కలర్. కానీ మన దగ్గర 25 షేడ్స్, లైట్ లెమన్ ఎల్లో, పర్పుల్ కలరు, మెజెంటా, ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అవి 25 షేడ్స్ మన దగ్గర ఉన్నాయి. అవి మనం పెట్టాం. చాలా బాగా సేల్స్ అయ్యాయి. ఇక్కడ ఎక్కువ పట్టుకెళ్ళిన వాళ్ళు టెర్రస్ గార్డెన్ వాళ్ళు, అంటే ఎక్కువ బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ చామంతులు పట్టుకెళ్తారు. పాలినేషన్ పర్పస్ అనమాట. వాళ్ళు చాలా బాగా పట్టుకెళ్ళారు. చాలా బాగుంది. అంటే మొత్తం మీరు ఇక్కడ ఎంతమంది నిర్వహిస్తా ఉన్నారు? మా దగ్గర స్టాఫ్ అయితే 6 మెంబర్స్. వచ్చినటువంటి ఒక ఎవరైతే మొక్కల పైన ప్రేమికులు ఉన్నారో వారికి అన్ని విధాలుగా మీ దగ్గర వారు అడిగినటువంటి చామంతుల్లో వెరైటీస్ వాళ్ళు ఎంతవరకు ఉంది? ఎలా వాళ్ళు చామంతుల కోసం తెలియని ఎన్నో మేము నాలెడ్జ్ షేర్ చేసాం. ఇంకా బాగా పెంచుతారు వాళ్ళు నెక్స్ట్ ఇయర్. అంటే ఇప్పుడు వరకు కొనుక్కుని పట్టుకెళ్ళారు చాలా మటుకు. ఇప్పుడు వరకు ఉన్న కస్టమర్స్ ఎవరైతే వచ్చిన వాళ్ళు అవి ఎలా పెంచాలి ఏంటి అన్నది కొంచెం అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఎలా పెంచాలి ఏంటి అన్నది మేము ఎడ్యుకేట్ చేసాం. నేను నెక్స్ట్ నుంచి మాకన్నా గొప్పగా పెంచగలరు ఇక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాద్ సిటీలో. My name is Naman, but my father-in-law is the farmer now. He's a second generation farmer. So we have about 40 acres of land in which we produce organic rice, we produce organic cashews, we produce peanuts, we produce flat rice, we produce quite a lot of stuff. Bananas, we produce coconuts, we have coconut oil also. So basically our principle of farming is everything around cow. So we have gir cows, we have Kangri cows. So what we do is we produce our own vermicompost, we produce our own organic pesticide, we produce our own organic growth promoters, which is the principle of any farm. So we have a self-sustained farm, not a self-sustainable farm, but self-sustained. So over the course of 7 years, my father-in-law has perfected the methodology of how to organically produce the produce. So we have one particular variety of rice called as RN0 1505. It is called as Peace Salamosin. Normal rice is about 70% glycemic index, but our rice has about 50% glycemic index. Let's say when compared atta, wheat has about 50% glycemic index. So it's similar to eating wheat. The same thing cashews. Our cashews are about 30-year-old plants. So if you see the size in the video, you will see that each plant is almost an acre size. It's very huge. So, but it is 30 and it is desi native variety. So, it's completely fine. Second is we also have honey. Honey, what we do is we collaborate with a lot of people. We keep honey in places where, for example, there is a
jaggery plantation. A friend of mine has jaggery Kalajamun plantation. We invest in the heights, we put it in that, so that within 66 acres, it is surrounded by Kalajamun. So the bees travel, they take the pollen in the properties of Kalajamun, and that is in use also in the honey. So that's why our Kalajamun has this flavor of some subtle flavor of Kalajamun, yet also the properties of Kalajamun. Then we have tulsi, we have mustard honey, and we have also regular multiflower honey, which we keep on outskirts of certain forest areas where there's a lot of pollen activity. వన్స్ అయిపోయినే వస్తాను చెప్తే నేను రాను అన్నది మా అమ్మాయి సరేలే దాని కోరిక ఎందుకులే అనేసి తీసుకుందామనేసి వచ్చింది. లాస్ట్ ఇయర్కి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు క్రౌడ్ ఉంటారు. అసలు ఇంత ఉంటుంది అనుకోలేదండి. మేము ఇంకా చాలా తక్కువ ఉంటుంది, రోజు తగ్గుతుందిలే, లాస్ట్ డే పోతే ఇంకా తగ్గుతుంది అని వచ్చేసి ఇంకా విపరీతంగా ఉందండి ఇక్కడ. అన్నటికీ ఈ రోజు కూడా కాస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉందంటారు. ఇంకేమన్నా ఇంకా ఉంటుందండి. ఎన్ని ఖర్చు పెట్టి ఎన్ని పెట్టలేము, ఎన్ని ఖర్చు పెట్టలేము. మనం క్రౌడ్ పెరిగిందని కాస్ట్ పెంచేస్తారు. ఎవరైనా అంతేనండి, ఏ బిజినెస్ అయినా అంతే. వాళ్ళు కూడా నాలుగు సంపాదించుకోవాలి, కష్టపడుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, అరేంజ్ చేస్తున్నారు. ఏ బిజినెస్ అయినా చూసుకుంటారు, అదొక రకం బిజినెస్ అంతే, ఏముందండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన చెట్టు మొక్క ఇంత రేటు ఉందంటారు, అక్కడ 100 రూపీస్ 200 రూపీస్ అయితే ఒక ఐస్ క్రీమ్ తింటున్నారు. దీనికి ఏముందండి, తినొచ్చు పెట్టొచ్చు, ఏం బాధ లేదు. పెరిగినా కూడా మనకు బాధ ఏంటి, అంతకన్నా మనకు 4 గంటల 10 గంటల లాభం ఇస్తారు. అది మనం 30 రూపీస్ పెట్టుకుంటాము, అది మనకు 1000 రూపాయలు ఫలం ఇవ్వచ్చు, 2000 ఫలం ఇవ్వచ్చు, అది మాడిపోవచ్చు. అట్లా సంబంధం లేదు, కానీ బెనిఫిట్. హైడ్రోపోనిక్ అంటే సాయిల్ లెస్ కల్టివేషన్. ఎక్కడ మట్టి వాడకుండా మనకు కావాల్సిన ఆకుకూరలన్నీ ఇందులో ఇందులో ఎక్కడ కూడా మట్టి వాడము. దీనికి కావాల్సిన రెడీలీ అవైలబుల్ వాటరు, న్యూట్రియన్స్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేలాగా మనం డిజైన్ చేస్తాం. సో దీంట్లో మనకి ఏంటంటే తక్కువ టైంలో క్రాప్ వస్తుంది. మనం మట్టి వాడకపోవడం వల్ల సాయిల్ నుంచి వచ్చే రోగాలు అవి 50 to 60% అవన్నీ కూడా మనం దీంట్లో అవాయిడ్ చేస్తాం. సో మనకు తక్కువ టైంలో ఎక్కువ క్రాప్, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ రావాలి అనుకుంటే హైడ్రోపోనిక్స్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఇందులో ఆకుకూరలన్నీ వస్తాయండి, ఇండియన్ వెరైటీస్ వస్తాయి. ఇండియన్ వెరైటీస్ పాలకూర, తోటకూర, పుదీనా, గోంగూర, బచ్చలి ఇవి వస్తాయండి. మళ్ళీ ఇంగ్లీష్ వెజిటబుల్స్, లెట్యూస్, బేసిల్, కేలు, సెలరీ ఇవన్నీ కూడా పండించవచ్చు. పీపుల్స్ వస్తున్నారు కదా, ఇంట్రెస్టెడ్గా అంటే చూసి వెళ్ళిపోతున్నారా, ఏమన్నా తీసుకుంటున్నారా? ఇప్పుడు దాకా అంటే మేము ఒకసారి ఇన్స్టాల్ చేసాము, ఒకసారి ఇక్కడ ఎగ్జిబిషన్ పార్టిసిపేట్ చేసాము. మేము దాదాపు సిటీలో దాదాపు 1000 దాకా సెటప్స్ ఇచ్చాము, 1000 వరకు ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మేము 2 yearsగా పార్టిసిపేట్ చేస్తున్నాం. 2 years నుంచి కూడా మేము హైడ్రోపోనికే ఇంట్రడ్యూస్ చేస్తాం ఇక్కడ. అంటే మట్టి లేకుండా ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే పెస్టిసైడ్ క్రీములు కావాలని ఎదురు చూస్తున్నారు. మనకి కోవిడ్ వచ్చిన తర్వాత హెల్త్ మీద అవేర్నెస్ బాగా పెరిగింది. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అట్లీస్ట్ కొంతవరకన్నా లీఫీ వెజిటబుల్స్ పెస్టిసైడ్ లేకుండా గ్రో చేసుకొని తినగలిగితే అదొక మంచి ఇమ్యూనిటీ. చాలా మంది ఇంట్రెస్ట్. అవును, అంటే వచ్చిన ఎవ్రీ పర్సన్ కి మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. అంటే ఆఫ్టర్ అంటే ఇక్కడ అయిపోయాక కూడా ఎగ్జిబిషన్ ఏమైనా మీకు కాల్స్, ఫీడ్బ్యాక్స్ అలా ఏమైనా చాలా వచ్చాయి మేడం. అసలు మీకు ఎక్స్పెక్ట్ చేయలేని వచ్చాయి. మేము ఏంటంటే వాళ్ళకు పద్ధతి ప్రకారంగా సర్వీస్ ఇచ్చుకుంటాం. డోర్ డెలివరీ కూడా ఇస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన సాయిల్ లెస్ మీడియా కానీ లేకపోతే సెటప్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు అందవేస్తున్నాం. సర్వీస్ కూడా మనం వాళ్ళకి నేర్చుకునేంత వరకు, వాళ్ళ ఎక్స్పర్ట్ అయినంత వరకు కూడా సపోర్ట్ 24 సపోర్ట్ మెయిన్ ఇంపార్టెంట్, సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్. సర్వీస్ ఇంట్రెస్ట్ మాది ఫామ్ కూడా ఉన్నది. మా ఓన్గా ఒక ఫామ్ ఏంటంటే చిత్ర సర్కిల్ దగ్గర, అక్కడ ఒక ఫామ్లో వచ్చి వాళ్ళు చూసి ఎలా చేసుకోవాలని కూడా తెలుసుకోవాలి. కొంచెం అంటే
ఇప్పుడు ఎలా వచ్చావు? సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చావా లేకపోతే మేము ఏమైనా ప్లాన్స్ తీసుకున్నావా? మమ్మీకి సపోర్టింగ్ ఎంజాయ్ చేయడానికి ప్లస్ ప్లాన్ తీసుకోవడానికి కూడా వచ్చాము. స్ట్రెస్ ఇంట్లో ఎలా అనిపిస్తుంది? మొక్కలకు వాటర్ పోతావా? ఎలా అనిపిస్తుంది నీకు? అంటే ఇప్పుడు కరోనా టైంలో బయటికి రావాలి, ఎలా ఫ్రెండ్స్ మిస్ అవుతున్నావా ఏమన్నా? చాలా మిస్ అవుతాం, కానీ ప్లాన్స్ వల్ల కొంచెం అంత పోతుందా? ఇంట్లో రిలాక్స్ అనిపిస్తుంది. టెర్రస్ గార్డెన్ ఉంది నాకు. సో ప్యాషన్ అనమాట నాకు ప్లాంట్స్. నిన్న ఒకసారి వచ్చాను, నిన్నటికి ఇవాళకి వేరియేషన్ 200-300 ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్. యా సండే కాస్ట్. అందుకని తక్కువ మొక్కలు తీసుకున్నారా? కొన్ని తీసుకుని కార్లో పెట్టేస్తున్నాను. నేను ఒక్కదాన్నే వచ్చాను. ఏమేమంటే రేట్లు చాలా అంటే ఎవ్రీ ఇయర్ రాలేదంటారు, అంటే బయట కూడా ఎవ్రీ ఇయర్ అంటలేదు నేను, నిన్నటికి ఇవాళకి. అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా బయట చేశారా? బయట నెక్స్ట్ వచ్చి చాలా చీఫ్ మిలిటరీ వాళ్ళది, కానీ బయట ఇక్కడ చాలా కాస్ట్ ఉంది. అయినా ప్యాషన్ కదా తీసుకుంటాం ఇక్కడ. యా యా సో హ్యాపీ. ఇన్ని స్టాల్స్ ఒకే చోట చూడలేము కదా. నర్సరీకి వెళ్తే నో కాస్ట్ గురించి ఆలోచించలేదు. అది నేను ఇవాళ కార్లో పెట్టిన ఏంటంటే ఆల్ స్పైసెస్ ఉంది కదా, ఆల్ స్పైసెస్ బైసన్లో అయితే 100 అనుకుంటా, ఐ థింక్స్. ఇక్కడ 200 ఉంది. డబల్ ట్రిపుల్ నిన్నటికి వాళ్ళకి 300 పెరిగింది. యా అక్కడ కాకినాడ వాళ్ళ దగ్గర గణపతి గార్డెన్ ఉంది కదా, నిన్న 500 తీసుకున్నది వాళ్ళ చెప్తుంది. నిన్న 3D వాళ్ళ 4. యా ఇట్స్ సో నైస్. న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా బాగుంది. ఇట్లాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఏమంటే వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసండి? సీడ్స్ తీసుకున్నాము, గ్రో బ్యాగ్స్ తీసుకున్నాము. ఎప్పుడైనా ఎప్పుడు ఇయర్ వస్తా ఉన్నాము ఇక్కడికి? అదే మమ్మీ డాడీ తీసుకొస్తారని వస్తావా లేకపోతే నీకు తెలుసా? ఏమన్నా మొక్కల మీద ఐడియా ఉందా? ఇంట్లో ఉన్నాయా? ఏమేమి మొక్కలు గార్డెన్ ఉందా? ఎవరికి ఇంట్రెస్ట్? మమ్మీగా డాడీగా? మమ్మీకి ఎక్కువ ఇంట్రెస్ట్. మమ్మీయే తీసుకొచ్చిందా? ఏమేమి కొన్నా? పచ్చిమిర్చి, డాలియా, నార్మల్ సీడ్స్. కరోనా ఉంది కదా, రావాలనుకున్నారా లేకపోతే అసలు ఎలా ఇంట్లో గార్డెన్ ఉందా? ఎలా అంటారు? అంటే ఇక్కడ ఏమేమి తీసుకున్నారు? అసలు కాస్ట్ ఎలా ఉంది? లాస్ట్ ఇయర్కి ఇయర్కి డిఫరెంట్ ఎలా ఉంది? అసలు కాస్ట్ ఎప్పటిలో ఇయర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, కానీ కావాల్సిన ప్లాన్స్ అన్నీ ఉన్నాయా? కావాల్సిన మీకు కావాల్సిన అన్నీ దొరికాయా? మీరు అనుకుని ఏమన్నా వచ్చారా ఇదే తీసుకోవాలి కావాలని? శ్రీనివాసరావు అండి, ఫస్ట్ ఇయర్ అండి. రెస్పాన్స్ బాగుందండి, కస్టమర్స్ బాగా వస్తున్నారు, ఫ్లోటింగ్ బాగుంది. కరోనా ఎఫెక్ట్ అది మాత్రం జనాలు మర్చిపోయారండి.
మర్చిపోయాను. మీకు మామూలుగా ఉంది బిజినెస్ బాగానే ఉంది. ఎలా అంటే రెస్పాన్స్ అంటే తెలుసుకుంటున్నారా? అంటే యాక్చువల్గా ఆర్కిడ్స్ అనేది ఏంటంటే చాలామందికి తెలియదండి. ఈవెన్ 10% తెలుసు ఆర్కిడ్స్ గురించి. బాగా మళ్ళీ క్లియర్గా చెప్తారు. ఎస్ చెప్తాను. ఈ ఆర్కిడ్స్ అనేది ఇవి యాక్చువల్గా ఎపిఫైట్స్ అంటారండి. అంటే ఎపిఫైట్స్ ఫ్యామిలీ జస్ట్ లైక్ మన పారాసైట్స్ లాగా చెట్లమే పెరుగుతాయి, మట్టిలో పెరగదు. ఇవేంటంటే గాలిలోంచి మన వాటర్లోంచి మాయిశ్చర్ తీసుకొని గ్రో అవుతుంటాయి. కానీ మనం డైలీ వాటరింగ్ కూడా చేసుకుంటుండాలి, వీక్లీ వన్స్ ఫర్టిలైజర్ ఇస్తుండాలి కంపల్సరీ. ఇది మన అంతకుముందు ఏంటంటే కొన్ని కేరళ కానీ అస్సాం కానీ అట్లా ఉండేవి. మన ఏరియాలో మేము విజయవాడ వచ్చాము. విజయవాడలో మేము పెంచుతున్నామండి, ఎక్సలెంట్ పెంచుతున్నాం. లాస్ట్ 5 years నుంచి చాలామంది కస్టమర్స్కి ఇచ్చాము, వాళ్ళు కూడా చాలా బాగా గ్రో చేస్తున్నారు, చాలా బాగున్నాయి. అది తెలుసుకుంటున్నారు, అంటే తెలుసుకుంటున్నారు, తీసుకున్నట్టున్నారు, రెండు చేస్తున్నారు. కానీ రెస్పాన్స్ బాగుంది. రెస్పాన్స్ 600 నుంచి మా దగ్గర ఆర్కిడ్స్ 600 నుంచి 1800 దాకా ఉన్నాయండి. రకరకాల వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో ఆర్కిడ్స్లో డెండ్రోబియం అని, అలాగే మకరా అని చెప్పేసి అలా మా దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మా దగ్గర మాత్రం 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. అది డెండ్రోబియం అండ్ మకరా, ఈ 2 వెరైటీస్. వీటిని కంపల్సరీ ఏంటంటే ఇలా హ్యాంగ్ చేసుకొని పెంచుకోవచ్చు, ఇలా హ్యాంగ్ చేసుకొని పెంచుకోవచ్చు. లేదంటే కనుక ఇలాగ పాటింగ్ చేసుకొని పెంచుకోవచ్చు. సాయిల్లో పెట్టకూడదు, ఇలా కొబ్బరి డిప్పలు వీటిలోనే పెంచాలన్నమాట. వీటికి ఏంటి ఈ రూట్స్కి ఏంటంటే ఎయిర్ ఇలాగా సర్క్యులేట్ అవుతుండాలి, అందువలన కంపల్సరీ ఇలాగ పెంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇవి కంపల్సరీ ఫర్టిలైజర్ ఇస్తేనే ఫ్లవరింగ్ వస్తుంది. డైలీ వాటరింగ్ ఇస్తే ప్లాంట్ బతుకుతుంది, కానీ ఫ్లవరింగ్ రాదు. కంపల్సరీ ఫర్టిలైజర్ ఇవ్వాలి, వీక్లీ వన్స్ ఫర్టిలైజర్ ఇవ్వాలి. అలా ఇస్తేనే ఫ్లవరింగ్ కూడా వస్తుంది అనమాట. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఒక ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవి ఒకసారి బడ్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ స్పైక్ ఫ్లవర్స్ అనేది 2 to 3 months ఇలాగే ఉంటాయి. ఎస్, మళ్ళీ కొత్త స్పైక్స్ ఏంటంటే మన మెయింటెనెన్స్ బట్టి కొత్త స్పైక్స్ వస్తుంటాయి. మనం రెగ్యులర్గా ఫీడింగ్ ఉంటే రెగ్యులర్గా వస్తుంటాయి. ఒక 1 year పాటు పేషెన్స్తో మొక్కను పెంచాలి. అక్కడ నుంచి అంటే సైడ్ బ్రాంచెస్ బాగా పెంచాలి. అక్కడ నుంచి కంటిన్యూస్గా ఫ్లవరింగ్ వస్తుంది. అలా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి ఏంటంటే ఈ ఆర్కిడ్స్ ఏంటంటే కొంచెం హ్యూమిడిటీ కావాలి. విజయవాడ ఏరియాలో హ్యూమిడిటీ బాగుంటుంది, బట్ హైదరాబాద్లో హ్యూమిడిటీ తక్కువ. సో ఇక్కడ ఏంటంటే కింద ప్లేట్లో చుట్టూ కింద మనం హ్యాంగ్ చేసిన పెట్టుకున్న పక్కన ప్లేట్లో వాటర్ పోసి పెడితే ఆ వాటర్ గాలికి ఎవాపరేట్ అవుతా చుట్టూ అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ క్రియేట్ చేస్తాం. సో ప్లాంట్స్ బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. అంటే సబ్జెక్ట్ తెలుసుకొని పెంచాలన్నమాట, చాలా ఈజీగా పెంచవచ్చు. అవునండి. My name is Mark. Experience? I think it's a good experience. I've seen a lot of very nice plants so far, but we only started. So we're looking for some specific plants. There's a lot of selection. Feeling? I feel real good. Feel real good about the number of people. It's good to see so many people out, enjoying nature, enjoying the plants and the show. Thank you. ఇది మన భాగ్యనగరంలో జరుగుతున్న మెగా నర్సరీ మేళా. నగరం నలుమూలల నుంచి వచ్చిన మొక్కల ప్రేమికులతో స్టాల్స్ అన్ని సందడిగా మారాయి.